మత్తయి సువార్త 10వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాం. Matthew chapter 10 and verse 19. వారు మిమ్మును అప్పగించినప్పుడు, మత్తయి సువార్త 10:19, వారు మిమ్ములను అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడుదుము, మనం ఏం మాట్లాడదామా, ఎలా ప్రవర్తిద్దామని మీలో ఎవరు చింతపడకండి. ఎందుకోసం అంటే మీరేమి చెప్పవలెనో, మీరు ఏమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహించబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. మనుషులు మిమ్మల్ని బాధించినప్పుడు, మిమ్మల్ని నిందించినప్పుడు, ఒకవేళ న్యాయ సభల ముందు మిమ్మల్ని నిలబెట్టినప్పుడు, నీ విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు, నీ నిరీక్షణ ప్రశ్నిస్తున్నప్పుడు ఏం చెప్పాలని చింతపడాల్సిన అవసరం లేదు. ఆ గడియలోనే, ఆ సమయంలోనే నీకు పైనుండి సహాయం ఏం చేయబడుతుంది, అనుగ్రహించబడుతుంది. కెన్ యూ బిలీవ్ దిస్ ప్రామిస్ టునైట్? ఈ రాత్రి నమ్ముతున్నావు ఈ వాగ్దానాన్ని? నీకు ఏ సమయానికి ఏది కావాలో అనుగ్రహించే పరమ తండ్రి నీకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆయన నీతో ఉన్నంతకాలం, ఆయన నీ పక్షాన ఉన్నంతకాలం ఆ గడియల్లో నీకు అనుగ్రహించబడుతుందనే మాట. God knows when to give that blessing. దేవునికి తెలుసు నీకు ఏ ఆశీర్వాదం ఏ సమయంలో ఎప్పుడు ఎలా ఇవ్వాలో దేవునికి తెలుసు. కనుక ప్రార్థన విజ్ఞాపనలతో దేవుని కనిపెట్టు. లెట్ గాడ్ డూ ద వర్క్ ఇన్ హిస్ టైం. ఆ గడియలోనే మీకు అనుగ్రహించబడుతుంది. మన దేవుడు అనుగ్రహించేవాడే కానీ మన దగ్గర లాగేసుకునేవాడు కాదు. స్తోత్రం చెప్పండి. He gives and gives and gives. దేవుడు మనకిస్తాడు, అనుగ్రహిస్తాడు. ఆ గడియలోనే, ఆ సమయంలోనే దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. సో చింతన జయించే మార్గాలు ఇవన్నీ కూడా ఫోకసింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీద మనం దృష్టి నిలిపి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం. ఆ తర్వాత దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆ గడియలోనే మనకు అనుగ్రహించగలిగే దేవుడిని నమ్మి పరిపూర్ణ మనసుతో దేవుని వైపు చూడటం. ఆ తర్వాత ఫిలిప్పీ 4:6 ప్రకారం ప్రతి విషయానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. ఇలా చేసినప్పుడు మనం చింతను జయించి మనందరం కూడా ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం, సంతోషంగా బ్రతుకుతాం, ఆనందంగా బ్రతుకుతాం. బ్రతికినన్ని రోజులు సంతోషంగా బ్రతుకుతూ, శాంతిగా బ్రతుకుతూ మన చుట్టూ ఉన్న సమాజాన్ని ఆరోగ్యమయం చేద్దాం, సంతోషమయం చేద్దాం, ప్రేమమయం చేద్దాం. శత్రువులు శబ్దాలు చేస్తారు, దుష్టులు బలాత్కారాలు మాట్లాడుతూ ఉంటారు. దావీదు భక్తుడు ఆ పరిస్థితిలో చింతాక్రాంతుడై ఉన్నప్పుడు దేవుని మీద దృష్టి నిలిపి ఆయన మీద నిరీక్షణ ఉంచి సత్యాన్ని సత్యంగా అంగీకరించాడు. కాబట్టి అనేక సందర్భాల్లో దేవుడు దావీదును బలపరిచి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. ఈ రాత్రి మనం కూడా, ఒకవేళ ఈ రాత్రి నీ చుట్టూ కూడా శత్రువులు చేరి శబ్దాలు చేస్తున్నారా? ధైర్యంగా ఉండు ప్రియ దేవుని బిడ్డ. ప్రభు నీతో ఉన్నాడు. ఆ గడియలో నీకు ఏది అవసరమో దేవుడు అది అనుగ్రహిస్తాడు. కనుక నువ్వు దేనికి చింతపడాల్సిన అవసరం లేదు. లుక్ అన్ టు గాడ్ అండ్ ఫోకస్ ఆన్ హిమ్ అండ్ గాడ్ విల్ గివ్ యూ గ్రేట్ కరేజ్ అండ్ బోల్డ్నెస్.